The new song from
roll number of that student will come here and he will continuously speak lies for 1 minute. For 1 minute. బాగా తెలుసు అందరికి పేరు పేరు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. పేరు తెలియదు కాబట్టి ఇంకా బాగా థ్యాంక్స్ చెప్తాను. చాలా చాలా బాగా మాట్లాడతారు. చాలా బాగుంటుంది. Excuse me, you have to tell lies in your personal life. Yeah. Related to your అబద్ధాలు చెప్తే అబద్ధాలను తెలుసుకోండి తర్వాత. బంకింగ్ కాలేజ్ మోస్ట్ కామన్ అబద్ధం చెప్పాలి తెలుసు కదా. మీకు రామాయణ ఇష్టం లేదు కదా. మీకు రామాయణ ఇష్టం లేదు కదా. ఇవే అబద్ధం చెప్పాలి చూసుకో. వెరైటీ ఉంటుంది కాబట్టి నేను తెలుసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పేది మీరు కొంచెం సీరియస్ తీసుకోండి. ఎంతమంది ఏరి రాసి యూఎస్ వెళ్దాం ఉన్నారు ఇక్కడ. వాక్స్ తినడం కొనుక్కోవడం ఇంటికి పోవడం. కాకపోతే అంతా బాగానే అయిపోయింది. ఇంకా ఇంజనీరింగ్ ఒక ఫ్యూ మంత్స్ లో అయిపోతుంది. అంటే ఇక్కడ సబ్కి అంతా బాగానే అయింది. నేను బాగా ఎంజాయ్ చేశాను మా బ్యాచ్ అందరితో. ఓకే, థ్యాంక్ యూ. మీకు అందరికీ ఆల్ ది బెస్ట్. అండ్ మీరందరూ చదివే కాదు అన్నింటిలో ఫస్ట్ ఉండాలి. ఈసీ మీన్స్ ఎవర్ చార్మింగ్ ఇంజనీర్స్. And I enjoyed this engineering year very much because of my friends, teachers and all. And మాకు రావట్లేదు నాకు థ్యాంక్స్ చెప్పాలా. నీ నాన్న మాత్రం ఉండద్దు. ఎందుకంటే మార్క్స్ కావాలన్నప్పుడు సార్ దగ్గర ఫర్గా ఉండాలి. లీడర్గా ఉంటే మార్క్స్ రావు, జాబ్ రావు. నేను ఎంతవరకు చేసింది అదే. బయటకు వెళ్తే మనం ఏం చేయలేము. మాలో చాలా మంది క్యాంపస్ లో సాటిస్ఫై అయిపోయారు. అది చాలా ఇది. బట్ స్టడీస్ ఈస్ ఫర్ బాగా చదవండి. ఎంటెక్ మా దాంట్లో ఆల్మోస్ట్ చాలా వెరైటీస్ మిస్ అయిపోయాయి డ్యూ టు క్యాంపస్. మీరు మాత్రం అలా కాదండి. థర్డ్ ఇయర్లోనే ఫిక్స్ అవ్వండి వెదర్ యూఆర్ గోయింగ్ ఫర్ క్యాంపస్ ఆర్ ఫర్దర్ స్టడీస్. సో ఫర్దర్ స్టడీస్ చదవడం ది బెస్ట్. ఎందుకంటే గ్రాడ్యుయేటీ వస్తుంది. అలాగా చదువు ఎక్కడితో ఆపేస్తే మాత్రం ఇక్కడే ఉంటారు, ఇక్కడే ఉంటారు. బాగా చదవండి. ఏంటంటే ఎంజాయ్ చేయండి. లైఫ్ ఈస్ టు ఎంజాయ్ ఎవ్రీథింగ్ బట్ నాట్ ఎడిక్ట్ టు ఎవ్రీథింగ్. అంతేగాని చదవట్లేదు పెద్ద ప్రాబ్లం కాదు. ఇప్పటికైనా థర్డ్ ఇయర్ లో చదవండి. థర్డ్ ఇయర్ ఇస్తా మీరు మీకు కూడా థర్డ్ ఇయర్ లోనే సెర్చ్ చేసుకోండి. ఎందుకు చెప్తున్నానంటే నాకు ఏమీ లేదు. గాలి వెళ్తే అక్కడ వెళ్తాం కాబట్టి నేను అనిపించే కాబట్టి చెప్తున్నాను. చాలా మనం అంటే మనం చెప్పాలంటే మనం అనిపించే కాబట్టి చెప్తున్నాను. ఇక్కడ మాకంటూ చెప్పిన అవడం లేదు. ఈవెన్ సంవత్సరాలు మా సీనియర్ సైన్స్ మీకన్నా చెప్తాను. టేక్ ఇట్ అవి సీరియస్. థర్డ్ ఇయర్ లో సీరియస్ తీసుకోండి. ఫర్దర్ స్టడీస్ చదవడానికి ట్రై చేయండి. ఎకనామిక్ గా ఉంటే జాబ్ వెళ్ళండి. జాబ్ తర్వాత వెళ్ళండి. మీకు గైడెన్స్ ఎప్పుడు మేము ఇవ్వడానికి రెడీ. దాని కావద్దు. నైట్ అయినా సరే ఎప్పుడైనా సరే నాకు తెలియకుండా నేను ఇంకోటి కనుక్కొని మీకు చెప్పడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే నేను నా జూనియర్స్.
వన్ సార్స్ కి రెస్పెక్ట్ అవ్వాలి క్లాస్ లో. ఎవడు చెప్తున్నాడని కాదు, ఎవడైనా చెప్తాడు. నేనైతే బీపీ రేజ్ అయితే అరిస్తాను, మార్కెట్ అవ్వలేదు. మీరు అలా చేయకండి. సార్ ముందు నేనైనా నటించండి, వెనకాల నేనైనా తట్టండి. ఇప్పుడు మా దగ్గర చేస్తున్నట్టు అక్కడ కూడా చేయండి. ఎందుకంటే మార్క్స్ ఇస్ ఇంపార్టెంట్. మీకు వచ్చేవి ఇంటర్నల్ మార్క్స్, ఎక్స్టర్నల్స్ మీకు. ఎందుకంటే మా దాంట్లో 28 వచ్చిన వాళ్ళు ఉన్నారు, 70 వచ్చిన వాళ్ళు ఉన్నారు ఒకే సెమిస్టర్ లో. అందుకంటే ఎక్స్టర్నల్ వాళ్ళకి ఇదేం కాదు, ఇంటర్నల్ బాగా స్కోర్ చేయండి. మెయిన్ టేక్ ఇట్ లైఫ్ యాజ్ సీరియస్, బాగా ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సేమ్ మా సీనియర్స్ కూడా ఇలాగే అనుకున్నారు. కాకపోతే ఇప్పటివరకు మీరు ఎవరో టూర్ అని చెప్పి మాట ఎవరి దగ్గర వినిపించట్లేదు. ప్లాన్ ఫర్ దట్ ఆల్సో. ఎంజాయ్ చేయండి. లైఫ్ అంటే ఎంజాయ్ చేయడానికి. చదువు ఎవరైనా చదువుతాడు, చదువు మ్యాటర్ కాదు, చదువు మ్యాటర్ కాదు, చదువు పార్ట్ అంటే లైఫ్ లో పార్ట్ చదువు. ఎంజాయ్ మెయిన్. సత్యంత వరకు మనం చేసిన ఎంజాయ్ గుర్తుంటది, ఇంకేం గుర్తుండవు కూడా. సో ఎంజాయ్ చేయండి. మేము మర్చిపోయాం. మా ఫ్రెండ్స్ చెప్పినట్టుగా లైఫ్ ని ఎంజాయ్ చేయండి బాగా. ద సేమ్ టైం చదువు కూడా ఇంపార్టెంట్, రెండూ చూసుకోండి. అందరూ అనుకున్నారు నేను ఎంజాయ్ చేయలేదని, కానీ నా వరకు నా ఎంజాయ్మెంట్ నేను సాటిస్ఫై అయ్యాను. చాలా బాగా చేశాను. జాబ్ అయినా ఫర్దర్ స్టడీస్ పైన ఈ టైంలో అంటే చివరి వరకు ఏది సాధించాము. నేను ఈ టైంలో చాలా పార్టీ జరిగిపోయినా ఫర్దర్ స్టడీస్ జాబ్ ఏదో డిసైడ్ చేసుకోండి. చాలా బాగుంది. లైఫ్లో ఎప్పుడైనా సరే ఏం చేద్దాం అనుకున్నారో పూర్తి డిసైడ్ అవ్వండి. ఫోర్త్ ఇయర్లోకి వచ్చి అక్కడ క్యాంపస్ ఇంటర్వ్యూ అవుతుంది, సో అక్కడికి అటెండ్ అవ్వాలి. గేట్ అవుతుంది, సో గేట్కి వెళ్ళాలి. జిఆర్ఈ టోఫెల్ అలాగే అనుకోకండి. ఒకటే అనుకోండి, దాన్నే ఏం చేస్తారు గ్యారంటీగా అవుతుంది. గ్యారంటీ. అదే నేను చెప్పదలుచుకున్నాను. థ్యాంక్ యూ. Roll number 83. That's I got it. Somebody got the idea. ఇంజనీర్ బిజీ వచ్చిందంటే దానికి ఒక హ్యాండ్ ఇద్దరు అంటారు. అదేం కాదు, గేట్ మనకి రాదు. బిలో 70% డోంట్ గో ఫర్ గేట్. సీరియస్ చెప్తున్నాను. క్యాంపస్ కి ఫిక్స్ అయిపోయింది గంటలుగా. క్యాంపస్ మనకు వస్తుంది, ఎవరి కోసం రాదంటే. నాలుగు ఇంగ్లీష్ ఒకరు కమ్యూనికేషన్ స్కిల్స్ వస్తుంది. ఎవరి కోసం రాదు. ముందు నెగిటివ్ ఫీల్ చేస్తే వేస్ట్, యూజ్లెస్. ఇట్ ఇస్ జస్ట్ ఎక్స్ట్రా కాంప్లికేషన్. మణికంట మణి క్లాస్ ఎప్పుడు పడుకుంటాను, అందుకే రాజమూర్తిగా మాలో అని పేరు పెట్టింది నాకు. మాలో ఉన్న కోఆపరేషన్ చూసింటారు కదా మీరు. కోఆపరేషన్ కోఆర్డినేషన్ కూడా ఒకటి చెప్తాను. ఇంకో బ్రాంచెస్ లో ఇంకో ఏ బ్రాంచ్ లో లేని ఫీలింగ్ మాకు ఉంది. అంత కోఆపరేషన్ మాకు ఉంది. ఇప్పుడు క్యాంపస్ ఇంటర్వ్యూ చూసుకోండి, 30 బ్రాంచెస్ తో పోలిస్తే ఈజీ 43 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు. ఇంకో బ్రాంచ్ లోకి కల్చర్స్ మనం చూసి దే ఆర్ టేకింగ్ ఇన్స్పిరేషన్ చాలా చాలా చేస్తూ అవుతున్నారు. ఇప్పుడు మా అమ్మాయిని చూడండి, అబ్బాయిని చూడండి. ఆటో అంటే ఆపోజిట్ గా అబ్బాయి అమ్మాయి ఎలా కూర్చోండి, కానీ మీలో చూడలేదు. కొంచెం తగ్గించి అందరితో కోఆపరేట్ ఫ్రెండ్స్ వెళ్తారు కదా, అందరూ సరిగ్గా బాగుంటుంది. నెక్స్ట్ మేము మీకు ఫేర్వెల్ ఫ్రెషర్స్ పార్టీ వెళ్ళారు. యాక్చువల్లీ మేము కూడా ప్లాన్ చేసాం ఫ్రెషర్స్ ఇద్దామని, కానీ అప్పట్లో రఘురామ్ రెడ్డి ప్రిన్సిపల్ మమ్మల్ని ఎగ్నెస్ట్ తీసుకు చెప్పేసారు. ఎందుకంటే మీ అమ్మాయిలు మా వాళ్ళు ర్యాగింగ్ చేశారు.
బయట పడిన వరకు చేశారు. హాస్టల్స్ ఉంటే కొంతమందికి తెలుస్తుంది నాకు సపోర్ట్ ఇచ్చేవా లేదండి. ఇంకా మీకు చెప్పాలంటే క్యాంపస్ మీకు గిఫ్ట్ చాలా ఇచ్చాం మేము. ఇన్ఫోసిస్ మీకు మా ఫ్రెండ్స్ ఇచ్చిన గిఫ్ట్ అనుకో వచ్చింది మీరు మీకు క్యాంపస్ వస్తుంది. ఇక్కడ అబ్బాయి అంతగా మనసుని గాయపరిచే ఎవరు ఎక్కువగా కామెంట్ చేయలేదు. మన బ్రాంచ్ అని చూసుకుంటుంది తక్కిన బ్రాంచ్ అని కాదు. ఎవరో తెలియగాలంటే దయచేసి మనసులో అమ్మాయి తిట్టుకోవద్దు. ఎందుకంటే అమ్మాయి తిట్టి అంటే ఇంకోటి ఎప్పుడు నవ్వుతానండి. నేను కొంచెం ఎక్కువ వేసుకుంటాను. నా ఫ్రెండ్స్ నాకు ఫుల్ సపోర్ట్ ఇస్తారు. అమ్మాయి కదా అబ్బాయి ఎదురు అన్ని కొట్టేస్తే మళ్ళీ చెప్తూ ఉంటారు. నెక్స్ట్ ఇంకా మీకు స్టడీస్ ఏంటనేది మీ థర్డ్ ఇయర్ ఇప్పుడు ఉన్నారు కాబట్టి ఫస్ట్ క్యాంపస్ కోసం మీరు ఫిక్స్ అయ్యేటువంటి ఫస్ట్ జిఆర్ఈ కోచింగ్ జాయిన్ అయిపోండి. కోచింగ్ అంటే క్యాట్ తీసుకుంటే మీకు ఫాస్ట్ గా చేసుకోవాలి సమ్స్. వినయగారి ఇన్స్పిరేషన్ తీసుకోండి. కొద్దిగా వినయగారు రఘుకుమార్ సౌర్మాన్ గేట్ ఇన్స్పిరేషన్ తీసుకుంటే సౌర్మాన్ అండ్ రవి. అకాడమిక్స్ గా తీసుకుంటే రాము అన్నిట్లో ఉంటారు. ఇంకా మా సిఆర్ శ్వేత అండ్ స్మార్ట్నెస్ లో చూసుకుంటే మా అబ్బాయి తిరగలేదు. ఇంకా ఎటువంటి హెల్ప్ కావాలన్నా ఏదైనా మా ఫ్రెండ్స్ కానీ మా మేనేజర్స్ అన్ని కాలేజ్ ప్లేస్మెంట్ ఆఫీసర్లు ఉంటాయి. ఇప్పటివరకు అందరూ దాదాపుగా ఎక్కువ మంది ప్లేస్ అవుతారు. ఇంక్లూడింగ్ ఏ కంపెనీ తీసుకున్నా చాలా ప్లేస్ అవుతారు. సో ఫ్యూచర్ లో మీకు ఎటువంటి సజెషన్స్ కానీ ఇంకేమైనా కావాలన్నా మా ఫ్రెండ్స్ ఫుల్ సపోర్ట్ ఇస్తారు. మాకు ఇచ్చినట్టుగా మీకు ఇస్తారు. ఇట్స్ ప్రామిస్. ఇంజనీరింగ్ లైఫ్ చాలా హ్యాపీగా చాలా సాఫీగా ఎంతో ఉల్లాగా చాలా బాగా జరిగింది. అందరూ కూడా ఎంజాయ్ చేయండి. ఎంజాయ్ చేస్తూ చదవండి. అంతకన్నా ఎవరు కూడా ఇంకేం చెప్పలేదు. బట్ చూసా ఉంటారు మా క్లాస్ లో చాలా మంది ప్లేస్ అయ్యారు ఆల్రెడీ. సో మీకు ఎటువంటి హెల్ప్ కావాలన్నా యాజ్ నవీన్ సార్ ఎటువంటి హెల్ప్ కావాలన్నా వీఆర్ రెడీ. ఓకే మీరు చేయాల్సిందల్లా myanids@yahoo.com. ఓకే ఈ గ్రూప్ ఐడికి వచ్చారంటే వీ కెన్ చాట్. ఓకే ఎనీ టైం మొత్తం మీరు అనిట్స్ ఈసీ అని చెప్పండి చాలు. మీకు ఎటువంటి హెల్ప్ కావాలన్నా మీకు మాకు తెలియకపోతే నేను కనుక్కోనైనా సరే వీఆర్ రెడీ టు డూ ఎనీథింగ్. ఓకే myanids@yahoo.com. ఓకే అండ్ ఆర్ ఫ్రెండ్స్ అందరూ నోట్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ఓకే నేను మన కాలేజ్కి వచ్చినప్పుడు ఐ వాజ్ అ వెరీ సాఫ్ట్ గై. యాక్చువల్లీ స్టేజ్ నాకు నిజంగా భయం. అప్పుడు ఎక్కడ ఉంటామండి ఇప్పుడు టోటలీ చేంజ్ అన్నమాట. వాచెస్ ఒకటి అందరూ ఉండట్లేదు. స్టేజ్ నాకు చాలా ఎక్కువ ఉంది. బట్ దీస్ ఆర్ ద పీపుల్ హావ్ చేంజ్ మీ. ఫస్ట్ టైం నేను మా రూపా మేడం క్లాస్ లో సినిమా చెప్పంటే ఆవేశపడిపోయి చాలా I think I was there on the stage for 3 occasions, even for organizing the farewells. I was there on the stage speaking in English. నిజంగా చెప్పాలంటే నాకు ఇంగ్లీష్ మధ్య కూడా రాదు. నాకు ఇంగ్లీష్ I know. Nobody will believe this because they think that I know so much of that, but it's not there. నేను CBS లో 10th class లో 75 మార్క్స్ ఇంగ్లీష్ తో పాస్ అయ్యాను. Friends are the people who have made me speak like this on the stage. Okay, I'm really thankful for my friends, and they have made me what I am now. And I'm saying all this because I want to tell you one thing. Friends are the most important treasure. Always keep them.
ప్లస్ ఆర్ మైనస్ అనేది మీకు తెలుస్తుంది. బికాస్ మీ ఇంట్లో వాళ్ళతో మీరు రోజులు ఎక్కువసేపు ఉండరు. ఓన్లీ విత్ యువర్ ఫ్రెండ్స్ యూ విల్ బి మోస్ట్ ఆఫ్ ది టైం. సో ఇలా పక్కన దొబ్బుతూ ఉంటారు, ఇలా దొబ్బుతూ ఉంటారని తెలిసి కూడా స్టేజ్ మీద మాట్లాడగలిగితేనే యూ విల్ కమ్ బ్యాక్ యువర్ స్టేజ్ ఫియర్. నేను ఇంకా షూర్ అవుతున్నాను ఇక్కడ మాట్లాడడానికి, బట్ ఐ నో దే అక్కడ నుంచి వాళ్ళు నాకు ఎంకరేజ్మెంట్ ఇస్తారని నాకు తెలుసు. దట్స్ వై ఐఎమ్ స్పీకింగ్ హియర్. ఆల్వేస్ మై ఫ్రెండ్స్. అండ్ వన్ మోర్ థింగ్, నేను బేసికలీ ఒక పల్లెటూరు నుంచి వచ్చాను. అండ్ ఫ్రమ్ 6th క్లాస్ వరకు నేను చిన్న పల్లెటూరులో చదువుకున్నాను. నాకు అసలు స్కూల్ లైఫ్ అనేది నాకు అసలు తెలియదు. బికాస్ నాకు స్కూల్కి వెళ్ళి అలాగే ఒకటి అడిగేవాడు కాదు. మా నాన్నగారు అక్కడ ఆఫీస్ ఒకటి అడిగేవాడు కాదు. బట్ ఆఫ్టర్ నా ఇంటర్మీడియట్ లైఫ్ వరకు నేను చదివింది పెద్ద చదివేం కాదు. ఏదో సరదాగా స్కూల్కి వెళ్ళిన పుస్తకాలు నాకు ఇక్కడ ఐ హావ్ మెనీ రోల్ మోడల్స్ హియర్. ఫర్ ఎగ్జాంపుల్ మూర్తిని తీసుకోండి. నేను ఇవాళ ఇన్ఫోసిస్ లో సెలెక్ట్ అవ్వడానికి కారణం విషయం మూర్తి. నాకు కంప్యూటర్ సైన్స్ లో ఫ్రీ సీట్ వస్తే నాకు కంప్యూటర్స్ అంటే చిరాకు, అసలు ఆ బైక్ వెళ్ళము అని చెప్పి ఈసీలో పేమెంట్ సీట్ తీసుకున్నాడు. అలాంటిది నేను ఈసీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నప్పుడు మూర్తి కంప్యూటర్ గురించి మాట్లాడడం విని నేను కూడా దీంట్లో ఏదో తెలుసుకోవాలి అన్న ఇంట్రెస్ట్ తో బేసికలీ నేను కంప్యూటర్ కొనుక్కున్నాను. ఆ వేళ కంప్యూటర్ కొనుక్కోవడం టుడే ఐ ఫీల్ అదే నాకు చాలా పెద్ద ప్లస్ పాయింట్ అయింది. ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ ఫర్ హిమ్. హి ఈస్ రియల్ గుడ్ ఫర్ మీ ఇన్ కంప్యూటర్స్. అండ్ మిస్టర్ అజయ్ హియర్ నాకు ఫస్ట్ ఇయర్ నుంచి ఉన్న వెరీ క్లోజ్ ఫ్రెండ్. అండ్ మీ అందరికీ తెలిసే ఉంటాడు, ఎవ్రీ ఫంక్షన్ లో హీస్ ద మేజర్ రోల్. ఫ్రమ్ ఈసీ నుంచి ఏ ఫంక్షన్ జరిగినా సరే ఫస్ట్ రోల్ లో ఉంటాడు. అండ్ విత్ హిమ్, along with him, Mr. RP, they are the people who have told me how to organize functions, how to speak before people, how to speak get people together. So they are the role model for me here. And you see in this first row, Ms. Samruddha, ఆవిడ మా ఫంక్షన్స్ అన్నిటికీ ఆర్కిటెక్ట్ ఆవిడే. వెరీ గుడ్ క్రియేటివ్ థింకర్. అండ్ మెనీ మోర్ పీపుల్. ఒక్కొక్కరి గురించి చెప్తుంటే ఎవ్రీబడి హ్యాస్ ఓన్ స్పెషాలిటీ. సో టేక్ ద గుడ్ ఫ్రమ్ యువర్ ఫ్రెండ్స్ అండ్ లెర్న్ అబౌట్ యువర్ సెల్ఫ్ ఫస్ట్. లెర్నింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మీలో ఏముంది అనేది మీకు తెలిసినప్పుడే మీరు ఏమైనా సాధించగలరు. సో ట్రై టు ఈ క్యాంపస్ గురించి, గేట్ గురించి చెప్పారా? దానికే వస్తాను. ఫస్ట్ ఫ్రెండ్షిప్, తర్వాత లవ్. సాధారణంగా ఎవరైనా ఇప్పుడు దీపక్ తీసుకోండి అనుకో, దీపక్ అమ్మాయి ఎవరో అమ్మాయిని చూస్తే పడిపోతారు అని అనుకున్నాను. ఎంత అందంగా ఏం ఉండదు. అమ్మాయిని పడవలంటే ఫస్ట్ ట్యాకింగ్ చేయాలి, తర్వాత ఇందాక వంశీధర్ సార్ చెప్పారు, మనం కానీ లైఫ్లో ఎంజాయ్ చేయకపోతే మన పిల్లల్ని చూసి వస్తుంది అనేసి ఆ ఛాన్స్ మేము మా పిల్లలకి ఇవ్వలేదు. నా కొడుకు కానీ జగదీష్ వాళ్ళ అబ్బాయి కానీ అంటాడు, డాడీ నువ్వు ఊరేస్తున్నావు కదా, నేను ఒక్కనే చదివించుకుంటాను. ఓహో ఇవన్నీ మేము చిన్నప్పుడే చేసారా, ఎంతో చేసినా కొంచెం లిమిట్ ఉంచుకొని జాగ్రత్త చెయ్యనేసి. కాబట్టి ఫ్రెండ్షిప్ చాలా ఇంపార్టెంట్. చదువు అందరూ చదువుతాను. ఇప్పుడు అగ్రిగేట్ నాకు 70 ఉంది, అన్ని క్లియర్ అయింది. నేనే క్యాంపస్ రానికి మాత్రం డిస్టర్బ్ అవ్వదు. మేము చెప్పాల్సిన అవసరం లేదు. మీకు మెచ్యూర్ మైండ్ ఉంది, మీరు ఆలోచించుకోగలరు. బేసిక్ ఫ్రెండ్షిప్ వాళ్ళకి ఇంపార్టెన్స్ జస్ట్ ఇప్పుడు చెప్తాను. ఫ్రెండ్షిప్ అంటే ఒక్కరు కాదు కదా, చాలా మంది ఉన్నారు. నాది కూడా ఫ్రెండ్స్ ఉన్నారు. అరుణ్ కంప్లీట్ అక్కడ కూడా అరకులో కూడా ఫుల్గా ఎంజాయ్ చేసాం. తాగడం మా ఎంజాయ్మెంట్ తిరగడం తాగడంతో అయిపోయింది. అమ్మాయిలు అది ఇక్కడ ఒక్కడ కూడా గవర్నమెంట్ లేదు. అమ్మాయిలతో మాట్లాడరు సరిగ్గా. ఇప్పుడు ఈ మధ్య
మీరు చాలా మంది అమ్మాయితో ఫ్రెండ్షిప్ చేయడం తప్పలేదు. అమ్మాయి కాలేజ్ గురించి అమ్మాయితో మాట్లాడచ్చు, కానీ అమ్మాయితో మాట్లాడడానికి కాలేజ్ రావడం కొంచెం తప్పే. పట్టించుకున్నట్టు రూపాయి లేదు నా దగ్గర. ఇడిపోయి నేను ఫోన్ చేయగలను, కానీ ఎవరో ఉన్న అమ్మాయికి ఫోన్ చేసి డబ్బులు తీసిరా నువ్వు ఇక నేను ఇడికి ఇవ్వాలి అని చెప్పలేం. కాబట్టి ఖచ్చితంగా అబ్బాయిలు ఉండాలి, అమ్మాయిలు కూడా ఫ్రెండ్స్ ఉండాలి. అమ్మాయితో ఓన్లీ అమ్మాయితో ఫ్రెండ్షిప్ చేసేవాడు, అబ్బాయితో కూడా ఫ్రెండ్షిప్ చేయడం నేర్చుకోండి. అది థ్యాంక్ యూ వెరీ మచ్. ఏడు వస్తుంది, ఫస్ట్ కష్టపడండి. కష్టపడితే ఏది ఆనందం ఏదో ఉంటుంది. ఎవరి గోల్స్ అది ఇప్పుడే డిసైడ్ చేసుకోండి. నేను బాగా ఎంజాయ్ చేశాను. మీ అందరూ ఎంజాయ్ చేస్తే స్టఫ్ ఫీడ్ తీసుకున్నాడు, ఈ స్టఫ్ నేను ఎంజాయ్ చేశాను. సుమంత్ ఖచ్చితంగా తన క్యాంపస్ రావాలి. ఖచ్చితంగా ఈసారి క్యాంపస్ వస్తుంది. మీరు అందరూ ఎంకరేజ్ చేయాలి గ్యారంటీగా. కొంచెం అమ్లకి అంతే తప్ప దానికి ఏ విధంగా ఇక్కడ క్యాంపస్ వచ్చిన వాళ్ళకన్నా తన తక్కువ కాదు. అది ఎక్కువ చెప్పకూడదు, చెప్పడానికి కూడా తక్కువే ఉన్నది. నిజంగా నా పేరు వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్ రాజేష్ కూడా. రాజేష్ ఇంటర్మీడియట్ లో ఇప్పుడు ఇంటర్లో తనకి మోడల్ ఎంసెట్ లో 150 ర్యాంక్ వచ్చింది. నమ్ముతారా మీరు? మనం ఎలా ఉన్నాం చెప్తుంది, కానీ ఎలా ఉండాలి నిర్ణయించుకొని దేన్ని చేసి తీసుకోండి. 10th వరకు చాలా వీక్ స్టూడెంట్, చాలా వీక్ స్టూడెంట్. అఫ్కోర్స్ దానివల్ల నేను చాలా మిస్ అయ్యాను, అంటే ఈ ఫైనల్ లో. కాబట్టి అఫ్కోర్స్ అందరూ ఇక్కడ బాగా చదివేవాళ్ళు ఉన్నారని నాకు తెలుసు. ఇంటర్మీడియట్ వస్తే మార్క్స్ వచ్చాయి కాదన్న, మంచి కాపీ చదివాను ఏదో వచ్చాయి. కానీ ఇలా చదవాలి, చదువు అంటే ఏంటి అని తెలియదు. అది ఇక్కడ ఇంజనీరింగ్ వచ్చాక ఏం చదవాలి, ఏ విధంగా చదవాలి, అసలు మన ఇంజనీర్స్ అంటే ఎలా ఉండాలి అనేది కొద్దిగా తెలిసింది. అంతా కాదు, ఆ కొద్దిగా తెలిసింది కూడా నా ఫస్ట్ ఇయర్ లో కాదు, సెకండ్ ఇయర్ లో తెలిసింది. అది కూడా నా వల్ల కాదు, శివాల వల్ల తెలిసింది. ఎందుకంటే ల్యాబ్ లో ప్రతి ల్యాబ్ లో మేము కనుక్కున్నాం, ప్రతి ల్యాబ్ లో తిప్పుకోవడం కూడా ఒక రేంజ్ లో అయితే కొట్టించుకునే రేంజ్ కూడా ఉన్నాయి. ఎందుకంటే డిస్కషన్ అంత తప్పుగా ఉండేది. అప్పుడు నాకు అనిపించింది, అరే ఇది ఎంత బాగా ఆలోచిస్తున్నా చెప్పాలంటే నాకన్నా 4-5 times ఆయన చాలా ఫాస్ట్ గా ఆలోచిస్తాడు. ఇంకోటి అనిపించదు. కానీ నాకు నిజంగా ఫ్రెండ్స్ అంటే చెప్పాలంటే ఇప్పటికైనా సరే లాటరల్ బ్యాచ్. నిజంగా లాటరల్ బ్యాచ్ వాళ్ళు వచ్చాకనే కొంచెం ఇంజనీరింగ్ అంటే ఇంట్రెస్ట్ అనేది కలిగింది. నిజంగా చెప్తాను, అందరూ చాలా మంది అన్నారు క్యాంపస్ కొట్టండి, లేకపోతే మరొకటి జిఆర్ఏ కొట్టండి, లేకపోతే గేట్ కొట్టండి అని. దానికన్నా ముందు మంచి ఫ్రెండ్స్ ఉంటారు. అది నేను ఏం లేదు, ఒక మంచి ఫ్రెండ్ అయితే మన కష్టాలు ఖచ్చితంగా ఆదుకుంటారు. దానికైనా మనం అఫ్కోర్స్ మనం ట్రై చేస్తాం, మనం ట్రై చేయాలని చెప్పి. ఎందుకంటే ఎవరో లైఫ్ ఈజీగా తీసుకోవాలి నాకు తెలిసి. ఇంకపోతే ఇక చాలా మంది గొప్పలు ఉన్నారు. అంటే గొప్పలు అంటే ఇప్పటికీ గొప్పలు అయిపోయారని కాదు, వాళ్ళ ఆలోచనలు అప్పుడప్పుడు ఉంటే. Second comes my job, and coming to my campus interview, I must thank at that time, but I forgot. One Mr. Prashant, Vinay and my CR, and lots of other people, Naveen, who sat beside me, gave me the confidence, my sisters, and in engineering, enjoy that. It's meant for enjoying. Anyway, you study kada, you enjoy. Okay, I'll tell you this. I got into bad habits now.
bad habits, especially the boys, don't get into bad habits, right? It's very tough to come out of that. And coming to friends, as you must be knowing, I met with a very bad accident. I take this as my second life. And when I was in the hospital, I was there for 2 months on the bed. And all I wanted, are my friends. When I see them, there's some kind of special feeling. It reduced my pain, that boringness, the pain, whatever you say. My parents were there. Next to my parents were my friends. And coming to parents, respect them. They are your everything. Next come your friends. But don't underestimate your friends also. Your friends make a difference in your life. And one more thing, I joined here for a very special reason. That was my dear friend, whom we all miss him now. I hope each and every person, if you don't mind, all the 4 years, it's a bit painful. Would you please stand up? Would you please all stand up? I expect all the juniors also. You mustn't have been knowing. That's the reason I didn't drag you. We had a deal that we both will drag you together. Okay, forget that. And I would please would request each and everyone to go in 2 minutes. Okay, 1 minute of silence in the name of Avinash. Please be seated. Just give a briefing about Avinash. I'll finish it fast. Okay, he is the most fun-loving dude, He's the person who made me like this. He showed me the essence, the taste, and the fragrance of friendship, of enjoyment. He was the best among all the friends I had, not underestimating others also. Sorry to spoil your moods if everyone is depressed. And he's the best. Okay, I got spoiled in between. Due to some bad friendship. I can say it as bad friendship. You can make bad friendship, but it all depends upon you. You gotta be determined. You gotta stay in your footprints. You shouldn't be tempted that that footprint is better. I would go into this. Don't do that. Your footprint is the best. You don't know that. Others are jealous of you. You don't know that. Okay? You've been some of the, I knew only some, but few of them I don't know. Take care. Just be good in your class. Don't be like me. I sit in the second bench, but yet I do all the things I have to do at what I have to do at the last bench. I do it at the second bench, so I got caught for all of that. It took me around 2 years to separate all my things now. I'm a perfect person. And anyway, out of you friends, if you don't know, if you know it already, I've given up smoking that. Thanks a lot. You all been a person who's been inspiring me. I know that smoking is very tough to give up, but I don't know how I did it. I did it with all your help, your grace, and your blessings. And thanks for this party, guys. It's superb, You have crossed us. You have gone to higher skies, higher limits. And keep going. Don't stop. We will give you the best whatever you need. Okay, coming to studies, I'm not much into studies. I play a lot, I play the fool, I do everything. I'm a bit low into studies. There are people who help me, all of them help me, all of them. They're so open-hearted. I hope even your colleagues and your classmates do the same with you people who are down like me. So study well. Okay, GRE. Okay, not only GRE, CAT. Go into MBAs. CAT. Engineering plus MBA background is the best. I want to come back to my a lot of college days. You've been helping me a lot. Thanks a lot, Dan. Thanks a lot. Just, I want to award him the Spain Star of EC. Really, I want to speak about him. That he was too frank and too open. I like it. And coming to the speedster of EC, thanks.
going wrong. As you know, okay, go fast. I learned a lesson, you know. See, it's not your mistake, you know, sometimes it happens. I was going on the road, someone hit me. I don't know what happened on that day. Wear helmets. Please, whoever is going on motorcycle, please wear helmets. It may be tough for you, but you know, I've undergone 8 operations to get my face at this. I have these goggles on because there's deformation in my eyes. My eyes just popped out, and it took me 8 operations to put them back in place. My full face is of plastic surgeries. It's full of stitches. You can make it out. But please, wear helmets. Please. But not only for the sake of you, of your beauty, it's for your parents. The love, the care, the concern. You don't know it. Your friends cry at home for you, you know. Your aunties, your uncles. But please, do take care. Thanks so much, Gandhi. She is my well-wisher, and at the same time, she is my cousin also. And I want to give. Thank you, juniors, for all this. And definitely I'll be there for you at every moment, anytime. Thank you. If I done anything wrong, it's for my classmates. If I done anything wrong, I'm really sorry for it. I'm so notorious that I have said something to this girl, and this girl went and complained to the principal. She got me suspended, but yet we are friends now. It should be like that. Your enemy should be your friends, man. You're best friends, okay? Take care. I'm sorry for that, Vijendra. Part of college life. Thank you. Something I would like to tell you about myself. చాలా enjoy చేశాను. And the best thing I have gained in my engineering is lots of friends. I have many friends with me. Yes. I enjoyed a lot. Many friends have supported me. They were with me in every part of the process. So please be inclusive and be happy always. These 4 years are very memorable. Don't waste it in unnecessary things and unwanted things. So Thank you, Mr. Rajendra, for your active participation. Small place, and we bump into each other at some stage of this life. So from the bottom of our shoe soles and with all warmth, we wish you all the very best and hope you fare well in whatever you do. Thank you.